భారతదేశంలోని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ సంస్థ తిరుపతిలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫైర్ 2024 సమిట్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ప్రపంచంలోని 100 కంపెనీలకు చెందిన ప్రతినిధుల బృందం పలువురు హాజరయ్యారు. స్థానిక తిరుపతి కెన్సెస్ హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అప్పారావు, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజని, సినీ పరిశ్రమ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఐటీ కంపెనీ సీఈఓ వంశీ రాయల, అమెరికా తెలుగు అసోసియేషన్ ఇండియా కోఆర్డినేటర్ సూర్యచంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ఉద్దేశించి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు మాట్లాడుతూ, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫైర్ 2024 సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించడం ద్వారా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కలుగుతుందన్నారు. మొదటగా వారి తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం ద్వారా వారి పిల్లలను మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ముఖ్య కారకులు అవుతారని తెలిపారు. గతంలో అయితే విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని దిక్కుతోచని స్థితిలో విదేశాలకు వెళ్లి పెట్రోల్ బంకుల్లో, హోటల్లో పనిచేసే దుస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థులు మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉందన్నారు. తిరుపతితో పాటు విజయవాడ, వైజాగ్ వంటి మహానగరాల్లో మరిన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తే ఏపీలోని విద్యార్థులు విదేశాల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐసీఐసీ డైరెక్టర్తో పాటు టీంను ఆయన అభినందించారు. May I request, while the chief guests are here, it would be good encouraging thing and we Thank you very much. Fortunate to have this global education fair in Tirupati, organized by Mr. Narasimha Garu and his team. I congratulate all of them for providing such a very good opportunity for all the students and parents. These type of platforms will help the students to achieve their professional and academic goals also. It is very easy for them through these platforms to choose the right choices for their academic courses, and it will help them to choose the right colleges, and this type of navigation is very much important for all the students, and it will help them to empower and go in the proper path. So once again I congratulate all the team of Global Education Fair. Thank you. Namaskaram, this is Anoop Rubens and I'm very happy to be here. First of all, I congratulate my dear friend Narasimha and Krishna Reddy for this great initiative. Actually, we have a motive, it's like helping the students from where they grown up, and it's kind of give back to the society. So great applause to both of you, Narasimha, and నాకు చాలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత I've been moved, ఎందుకంటే కృష్ణ అండ్ నరసింహ చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది, అండ్ దే ఆర్ వెరీ మచ్ లైక్ హ్యాపీ ద వే దే ప్రోగ్రెస్ అండ్ helping the students to like get the right opportunity and right ఎందుకంటే చాలా ఫేక్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. యూఎస్కి వెళ్ళి చదువుకోవడం, లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, అవన్నీ ఇప్పుడు లేకుండా మన దగ్గరికే మన స్పాట్కే వచ్చి లైక్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ a right way. This is going to be a great help for the students, and I appeal and
like tell the students that you can. Yeah, I appeal to students, you can just come and have a great connect here to have a better future. Thank you and congratulations to ICC. Thank you. Narasimha Bandarla. Narasimha Bandarla, founder and CEO for International Campus Connect. So I'm from the same place, actually from Peel. So I'm an ex-alumni of SV University. So our company is based out of Washington DC. We started this organization in 2014. So we're helping the students in US after their masters or undergrad programs are done. We're helping them in OPT and CPT programs and guiding them, and we're hiring our students to our IT clients. So we serve a lot of commercial clients and even as well as the federal government clients. So we wanted to help the student community in India. So we wanted to get the right data to the students. That's our major goal. And so we have compiled the data from Department of Education, United States, and whatever the data that the student sees, it's all the USA government data. So we compiled some tools on top of it where students, like say, though they get very good scores, GPAs, like all this, still they're going to the very tier 3, tier 4 colleges. So our portal, what we have compiled, have a lot of counseling tools. When student puts their data points, our system gives a recommendation. Hey, the wide range of recommendation. Like students can choose one of the best colleges. And even we are developing a tool, lot of tools like some testing platforms for IELTS, GRE, TOEFL, and all. So we wanted to digitalize this unorganized industry, helping the student to give the right data, helping them, and even we handhold the students when they come to the USA. They can always call our office. We are located in Washington DC. So we really wanted to help the student community to achieve their dreams. So ఇప్పటివరకు ఎంతమందిని యూఎస్లో చదువుకోవడానికి అవకాశం ఉంది? సో మేమైతే ఇప్పటి వరకు 1200 స్టూడెంట్స్ని పంపించాము. సో యూఎస్లో ఎంఎస్ అయిన తర్వాత దెర్ ఆర్ 2 ప్రోగ్రామ్స్, ఓపీటీ, సిపిటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. 3 years దే కెన్ వర్క్. సో వాటికి వీ గివ్ లైక్ ట్రైనింగ్స్ చేయడం స్టూడెంట్స్కి. మా ఐటీ కంపెనీ ఉంది, ఐసీటీ ఈజ్ ఆర్ పేరెంట్ ఐటీ కంపెనీ. మేము హైర్ చేస్తాం ఇంటర్న్స్ని వాళ్ళని, అండ్ వీ ప్రొవైడ్ జాబ్ అసిస్టెన్స్. సో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్లో వీఆర్ ఆల్సో సబ్ కాంట్రాక్టర్స్ టు యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్. ప్లేస్మెంట్స్ ఎన్ని కల్పించారు? ప్లేస్మెంట్స్ దెర్ విల్ బి లైక్ మోర్ దాన్ 5,000 ప్లేస్మెంట్స్ ఇచ్చింటారు. సో ఈ మొత్తం ఇండస్ట్రీకి స్టూడెంట్కి కావాల్సిన టూల్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యం, మా విజన్. Thank you.